తాజాగా చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు ర్యాంకులు అయితే ఇచ్చారు. ఆ ర్యాంకుల్లో ఓకే, నిమ్మల రామానాయుడు గారికి మొదటి స్థానం వచ్చింది. ఎవరు నారా లోకేష్ గారు రెండో స్థానంలో ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది. వరుసగా తర్వాత వరుస స్థానాలు ఎవరెవరు ఉన్నారు ఏంటంటే, కాకపోతే ఇందులో ఈ శాఖల ఫైళ్ళు క్లియరెన్సు, ఈ పనితీరు ఇవన్నీ సంబంధించి పవన్ కళ్యాణ్ గారు 10వ స్థానంలో ఉన్నారట. అయితే దీన్ని ఎవరు హైలైట్ చేయట్లేదు. ఎందుకు హైలైట్ చేయలేదు అంటే, ప్రభుత్వం కూడా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఈ ర్యాంకుల్లో ఆయన్ని మినహాయించారట. అంటే బాబు గారిని గతంలో బాబు గారు కూడా తనకు తాను కూడా ర్యాంక్ ఇచ్చుకున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వల్ల ఆయన్ని మినహాయించి తనకు తాను కూడా మినహాయించుకున్నారట. ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ. ఎందుకు అంటే ఇక్కడ వాస్తవానికి గత 15 నెలలుగా ఫైళ్ళ క్లియరెన్స్ విషయంలో ఎవరు దూకుడుగా ఉన్నారు, ఎవరు వెనకబడ్డారు అనేది, ఇక ఈ ర్యాంకులు కేవలం ఫైల్ క్లియరెన్స్ కోసమనే చాలామంది చెప్తున్నారు. గత 15 నెలలుగా మంత్రుల పనితీరు ఎలా ఉంది, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ పర్యటనలు, ప్రజలతో మమేకం అవుతున్న తీరు, ఇవన్నీ కూడా శాఖల్లో అభివృద్ధి, కొత్త కార్యక్రమాలు, మొత్తం యాక్షన్ ప్లాన్, ఇలా అంశాలన్నింటినీ కూడా క్రోడీకరించి సెప్టెంబర్లో జరిగే మంత్రివర్గ సమావేశంలో మొత్తం మంత్రులందరి పనితీరు మీద సమగ్రమైన తీరులో నివేదిక ఉంటుంది అనేది, దాని ఆధారంగానే ర్యాంకులు కూడా ముఖ్యమంత్రి ప్రకటిస్తారు అనేది, టోటల్గా పనితీరులో ఎవరికి టాప్ ర్యాంకులు, ఎవరికి లాస్ట్ ర్యాంకులు వస్తాయి అనేది కీలకమైన అంశం. కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఇదే, పవన్ కంటే ముందు లోకేష్ మంచి ర్యాంక్లో ఉన్నారు. దీంతో జన సైనికుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దాంతో ఈసారి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్కి ఈ ర్యాంకుల విషయంలో మినహాయింపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు ఆయన కాని ర్యాంక్ కూడా ఇచ్చుకున్నారు. ఈసారి తనతో పాటు పవన్ సైతం పక్కన పెట్టి 23 మంత్రులకే ర్యాంకులు ఇచ్చారట. ఎందుకు అంటే ఈ ర్యాంకుల్లో చివరి వరుసల్లో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారట. వీళ్ళు తమ ఫైళ్ళని చాలా వేగంగా క్లియర్ చేయడం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఇక మిగిలిన మంత్రుల్లో అంతా మధ్యలోనే ఉన్నారు. మొత్తానికి టాప్ 5 ర్యాంకర్ల పనితీరులో బాగానే మిగిలి ఉన్న వారు ఎవరు అంటే వాళ్ళనే బాబు దిశానిర్దేశం చేస్తున్నారు. పాలనలో వేగం పెరగాలి అంటే ఫైల్ క్లియరెన్స్లో కూడా చురుగ్గా ఉండాలి అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ ఫైల్ క్లియరెన్స్కి సంబంధించి లోకేష్ టాప్ 2లో ఉంటే, 3వ ర్యాంక్ వచ్చేసరికి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ఉన్నారు, 4వ మంత్రిగా హోంశాఖ మంత్రి అనిత ఉన్నారు, ఇంకా 5వ స్థానంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నారు. అంటే ఇక్కడ కీలకమైన అంశం ఇదే. అంటే టాప్ 10 వరకు ఎక్కడా పవన్ కళ్యాణ్ గారి పేరు మిగిలి ఏ శాఖకి దక్కలేదు అంటే దాని అర్థం 10వ స్థానానికి పడిపోయారు. అందుకే ఆయన మొత్తం ఇందులో మినహాయించేశారు ఈ ర్యాంకుల్లో అనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు. ఈ ర్యాంకులు గోల ఏంటి, ఈ రచ్చ ఏంటి అనేది ఇంకా అఫీషియల్గా బాబు గారు ప్రకటించిన తర్వాతే తెలుస్తుంది. అది వచ్చే నెలలో ఉంటుందట.